అమరావతిలో అసైన్డ్ రైతులకు సంబంధించినటువంటి అతిపెద్ద సమస్యని పరిష్కరించింది ప్రభుత్వం. ఒక జీవో ఇచ్చింది. సాధారణంగా అసైన్డ్ భూమికి బదులుగా ఇక్కడ భూమి ఇచ్చినప్పుడు దాంట్లో కూడా అసైన్డ్ అనినే రాయాలి. అలా రాస్తే లోన్స్ రావు, కన్స్ట్రక్షన్స్ ఇట్లాంటివి కష్టం. కాబట్టి ఇప్పుడు అసైన్డ్ అనే పదాన్ని తీసేసి పట్టా అని రాయమని చెప్పేసి ఆదేశించింది. తద్వారా అసైన్డ్ రైతులకి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని ప్రభుత్వం అందిస్తోంది అన్నటువంటి విషయాన్ని తెలుగుదేశం అనుకూల మీడియా కూడా ఫోకస్ చేసింది. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. అసైన్డ్ భూములుకి సంబంధించి ఒక వ్యూహాత్మకంగా, అంటే చాలా తెలివైనది, కళ్ళ ఎదురుగుండా కనిపించే ఓ కనికట్టు లాంటి గేమ్ ఉంది. ఒక్కసారి అంటే మనం నిన్నటి విషయం ఇవాళే మర్చిపోతాం, పొద్దున్న నిన్నటి సాయంత్రమే మర్చిపోతాం. ఆ యొక్క మతిమరిపే రాజకీయ నాయకుల యొక్క పెట్టుబడి, మీడియా చేతిలో ఉండి మౌత్ పబ్లిసిటీ చేయగలిగిన నాయకులకి అతిపెద్ద పెట్టుబడి. వాళ్ళు వాడేది అదే తెలివైన ఎత్తుగడ. మొట్టమొదట అమరావతిలో భూములు తీసుకునేటప్పుడు అసైన్డ్ భూములకు 5 పైసలు ఇవ్వము, ఎందుకంటే అది మాకు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇచ్చాం, వాళ్ళు వాడుకోవాలి, వాళ్ళకి ఈ పరిహారం మాత్రం ఇస్తాం 25,000 రూపాయలు ఏడాదికి అని చెప్పారు. అప్పుడు అలా చెప్పి జీవోలో కూడా అదే ఇచ్చారు. దాని మీదన ఆంధ్రజ్యోతి నిరంతరం లైవ్లు పెట్టింది, అట్లా చేస్తారంటూ. ఆ లైవ్ల సందర్భంగా ఒక భయానక పరిస్థితి. రైతులు అసైన్డ్ రైతులకి మనకు లేదు, మన దిక్కు అయిపోయింది, తీసేసుకుంటారు. అధికార పక్ష నాయకులు కూడా గట్టిగా ఘాటుగా చెప్పారు, ఎస్ తప్పేంటి, అమరావతి లాంటి చోట త్యాగం చేయలేరు వాళ్ళు, ఈ టైప్లో మాట్లాడుకొచ్చారు. దాంతో వాళ్ళు వణికిపోయారు. అసైన్డ్ రైతులు 100కి 95 మంది అమ్మేశారు. ఎంతకి? 5 లక్షల నుంచి 20 లక్షలు హయ్యెస్ట్. అప్పుడు గుర్తుంది కదా, వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఒక ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి వీళ్ళని ఇట్లా కూర్చోబెట్టి అసైన్డ్ రైతుని డబ్బులు ఎదురుగున్న క్యాష్ పెట్టి, ఇదిగో సుబ్బయ్య నీకు 5 లక్షల రూపాయలు రామారావు గారి నుంచి ఇస్తున్నారు, రామారావు గారు వాళ్ళ భార్య పేరున నువ్వు ఇది ఇస్తున్నావు, ఇక్కడతో ఇక ఆ భూమి విలువ, ఆ భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఆయనే చూసుకుంటారు, నీకేం సంబంధం లేదు. అవును కదా, అవును. ఒప్పుకుంటున్నావు కదా, ఒప్పుకుంటున్నా, సంతకం పెట్టు. సంతకం పెట్టాక వీళ్ళ చేతుల మీదుగా వాళ్ళ చేతులకి డబ్బులు ఇప్పించడం. అదేంటి, భూమి ప్రభుత్వం తీసేసుకుని 10 పైసలు ఇవ్వనప్పుడు వాళ్ళు ఎందుకు కొనుక్కున్నట్టు? మరి అసలు లాజిక్ అక్కడే జరిగింది. ఆ భయపెట్టడంతో వాళ్ళు చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టమన్నట్టు అమ్మేశారు. అలాగా 8 నెలలు 9 నెలలు జరిగిపోయింది. అంత దాదాపు 90-95% అమ్మేశాక అప్పుడు ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. అయ్యయ్యో చాలామంది అసైన్డ్ రైతుల బాధలు మాకు చెప్పారు, మా దృష్టికి తీసుకొచ్చారు, పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అసైన్డ్ రైతులకు కూడా పరిహారం ఇస్తాము, కాకపోతే వీళ్ళకి 1000 గజాలు 1200 గజాలు ఇస్తే వాళ్ళకి 800 గజాలు ఇస్తాం, అందులో కమర్షియల్ వాళ్ళు 200 ఇస్తే వీళ్ళకి 100 ఇస్తాం, ఇట్లాగా నిర్ణయం తీసుకుందాం అనుకుంటాం, ఎందుకంటే పేదలు, అసైన్డ్ భూములు అంటేనే పేదలు కాబట్టి వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం అని చెప్పారు. అసైన్డ్ భూమి తీసుకున్నందుకు పరిహారంగా. అలా అయితే అక్కడే అసలు లాజిక్ ఉంది. అది ఒరిజినల్గా 5% 10% ఇవ్వనోళ్ళు ఉన్నారు కదా వాళ్ళకంటే కాదు. అసలు లాజిక్ ఏంటి, అక్కడే చివరిలో పెట్టినటువంటిది. ఇప్పుడు అసైన్డ్ భూములు ఎవరి చేతిలో ఉన్నాయో, ఎవరైతే ప్రభుత్వానికి ఇస్తారో వాళ్ళ పేరుతోనే కాగితం ఇస్తాం, వాళ్ళకే ఈ పరిహారం ఇస్తాం. అసైన్డ్ భూమి వాస్తవంగా ఎవరన్నా కొన్నా చెల్లుబాటు కాదు, కొన్నటువంటి వాడికి రద్దు కావాలి, అమ్మినటువంటి వాడికి మళ్ళీ ఇవ్వాలి, రెండోసారి కూడా అమ్మేస్తే కనుక అతనికి ఏమి ఇవ్వకూడదు, ఈ భూమి ఇంకొకరికి అసైన్ చేయాలి. ఇది అసైన్డ్ చట్టం. ఈ కొన్నోళ్ళని శిక్షించాలి రెండోసారి కూడా కొంటే కనుక, ఇది రూలు. కానీ తెలివిగా జీవో ద్వారా ఎవరైతే కొంటారో వాళ్ళ పేరుతో ఈ భూమి ఇచ్చేశారు. ఇది ఒక స్ట్రాటజిక్. అంటే ఆ అసైన్డ్ రైతు అన్యాయం అయిపోయాడు, కొన్నోడు యజమాని అయిపోయాడు. కానీ ఈ కాగితాలు ఇచ్చేటటువంటి రెవెన్యూ వాళ్ళు మాత్రం భయపడ్డారు, ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ అవుతారు రేపు పొద్దున. కాబట్టి వాళ్ళు అందులో కూడా అసైన్డ్ అని రాశారు. అది వీళ్ళకి దెబ్బ. రేపు పొద్దున ఇల్లు కట్టుకుందామన్నా, ఫ్లాట్ కొట్టుకుందామన్నా, అపార్ట్మెంట్ కట్టుకుందామన్నా, లేకపోతే ఇంకో షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుందామన్నా అసైన్డ్ భూమికి లోన్ ఇవ్వదు బ్యాంక్, ఇవ్వకపోతే కుదరదు. కాబట్టి అసైన్డ్ తీసేయండి అనేటటువంటి జ్యోతినే రాసుకొచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం జీవో ఇచ్చింది. అంటే ఎవరైతే అసైన్డ్ భూమి కొనుక్కున్నారో వాళ్ళకి ఇప్పుడు ఆ పేపర్లో అసైన్డ్ అని రాదు. దాంతోపాటుగా ఒక 5% 10% ఎవరైతే భూములు అమ్మలేదో అసైన్ వాళ్ళకు కూడా అది వర్తిస్తుంది. 90% లబ్ధిదారులు మాత్రం మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఈ కొనుగోలు చేసిన మహాశక్తివంతులైనటువంటి వ్యవస్థ. ఎంత కళ్ళెదురుగుండా కనబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కనికట్టు ఎలా ఉంది.